బావా 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 ఏమిటయ్యా ఏమిటి? నీకు పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది, ఒక్క 10 రోజులు తిరిగి వచ్చి హడావిడిగా మా పెళ్లి జరిపించేస్తానంట, అంతేగా? అరే నీకు జంతర్ మంత్రే కాదు జ్యోతిషం కూడా వచ్చినాయి. వచ్చాయా? వచ్చు. అందుకే నేను నీ చెల్లాయి ఉసిరికను కొనుక్కుని రోడ్డు మీద దుకాణం పెడదాం అనుకుంటున్నా. అల్లరి చేయకు బావా. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మా పాలిట ఆషాఢ మాసమై కూర్చున్నాం. పైగా పెద్ద శుభవార్తల పెనుగొండ ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. పెనుగొండ కాకపోతే గోల్కొండకెళ్ళు, లేకపోతే హనుమకొండకెళ్ళు. అందుకే నేను ఎవరి మాట వినిపించుకోను. చెప్పాను కూడా దానికి అసలు. బావకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. సహజం. వెళ్ళొస్తానండి. మంచిది. పెళ్లికి 10 రోజులు ముందుగానే వచ్చేయాలి. పందిరేయడం దగ్గర నుంచి పనులన్నీ నావే కదండి. పడతా. అది నారాయణ, ఇదిగో దారిలో తిను. అలాగేనమ్మా, వస్తా. పదరా ఆంజనేయులు. ఆపరాంజిగా ఏంటయ్యా అంటే నిజంగా వెళ్ళిపోతున్నావా? అభ్యంతరంగా నన్ను వదిలేసి. ట్రాన్స్ఫర్ అయింది. అవునులే, అందుకే ఊపే కుహ అన్నారు. ఊపే కుహ అంటే ఆ ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు ఖరావిడని. ఏం మాట్లాడావి? లేకపోతే ఏమిటయ్యా చెప్పిన అమ్మ ఊళ్ళో ప్లాన్ వేశాను. ఆటంతా పడిపోవడానికి సిద్ధంగా ఉంది, దోషులు జాపు అని చెప్పి నాటకాలు దాన్ని తీసుకొచ్చి నా నెత్తి నెట్టావు. అది నాకు మా బావకి ఇద్దరికి దెబ్బేసేసి ఆటంతా ఇంగుగా కొంగురు కట్టుకుని చెక్కడానికి సిద్ధంగా ఉంది. పైగా పిల్లంతా నా భుజాల మీద వేస్తానని చెప్పి ఆ మాస్టర్ గారికి హామీ ఒకటి. అనా మీద కూడా హక్కు లేని వాడు నువ్వే ఆస్తి అంతా పోతోందని ఎంత బాధపడితే కమిషన్ పోతున్నందుకు నేనెంత బాధపడాలి? అయినా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? జరగదు, వేసేసేగా పొడి. ఆ ప్లాన్ లో భాగంగానే నేను ఇప్పుడు పెనుగొండ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకో తెలుసా? నేరం చేస్తున్నవాడు దూరంగా ఉండాలి. అయినా ఒక వారంలో నేను వచ్చి సెటిల్ చేసేస్తాగా. అంటే నువ్వేం మరీ కాకు. అందుగా తొందరగా పోనీరా. రేపు అంటే దమ్ము చక్రాలు బాగు చేయించాలని రాజమండ్రి వెళ్తాం అనుకుంటాను. ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు అప్పలాచారికి నగలు చేయమని బెత్తాయించా. ఈ డబ్బులు ఇచ్చా, ఈ పట్రా, ఈ సిల్లర్ ఉంచుకో, ఖర్చులు కొంటది. కొత్తది ఎందుకు నాన్న, నాకొద్దు. పెళ్లి కావాల్సిందని నగలొద్దంటావే? ఎందుకమ్మా? చేయించుకునే దగ్గర నుంచి ఏ దొంగ విధవ కన్ను పడకుండా కాపాడుకోలేక చావాలి. ఏ బావా నవ్వు నువ్వును. అది కాదమ్మా. ఎందుకు నాన్న డబ్బు ఖర్చు? డబ్బు 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 అయినా ఇదంతా అనుభవించడానికి నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారమ్మా? అయితే ఈ డబ్బు నాదన్నమాట. తీసుకుంటాను. చిల్లరా చిల్లరా. పిచ్చి తల్లి, ఎంత పొదుపో. అయితే సర్లేరా, అప్పలాచారికి నగలు చెయ్యొద్దని ఏం అనుకోవద్దామని చెప్పు. పెళ్లికి మాత్రం రమ్మని చెప్పరోయ్. ఇప్పుడు చేయించకపోతే మాత్రం బారసాలకు చేయించుకోవు. బాబా బయలుదేరుతున్నావా? ఎలాగో రాజమండ్రి వెళ్తున్నావు కాబట్టి నాకు చంపినలు తెచ్చిపెట్టవా? ఒరే సంటిగా, నువ్వు తీసుకున్న అప్పుకి నీకు కూడా కాలదోషం పట్టిందిరా. అయినా నువ్వు చేసిన అదో పనికి మీ అక్క పసుపు కుంకాలు సరిపోయడం పాపం కదా. అంచేత పంచి అబ్బాయి గారు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాను అని ఒక ఉత్తరం రాసి నేనే నిన్ను చంపేస్తాను. అర్థమైందా? ఏమేనండి? రమణ, అబ్బాయి గారు నన్ను చంపేస్తాడే. ఊరుకోండి. అవును రమణ, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదే. నాకు భయం వేస్తుంది. లేను. అదే నా ధైర్యం. రమణ, నాకు సహాయం చేస్తావా? ఏమిటో చెప్పండి. ఒట్టు. ఒట్టా?
ఎవర్రా ఆంజనేయులు? ఎవరమ్మా నువ్వు? నేను ఆదినారాయణ గారి కోసం వచ్చానండి. ఆయన ఇప్పుడు వస్తారా అండి? మా ఆదినారాయణ లేడమ్మా, ఈ మధ్య వాడికి పెనుగొండ ట్రాన్స్ఫర్ అయింది. అలాగా. అయితే నేను బయలుదేరుతానండి. నువ్వు ఆగరా. చాలా దూర ప్రయాణం చేసి వస్తున్నట్టున్నావు. ఆదినారాయణ నీకు ఏమవుతాడమ్మా? అన్నయ్య లాంటి వారు. అలాగా, అలా కూర్చో అమ్మా. ఇదిగో కాస్త మజ్జిగ తీసుకొచ్చి. తీసుకోమ్మా. ఏమైందమ్మా? నా భర్త నన్ను పెళ్ళాడి మోసం చేశానండి. నేను జీవితంలో మోసపోయాను. ఏమైందమ్మా? నేను పట్నంలో నర్సుగా ఉండేదాన్ని. ఆ ఊళ్ళో ఉండడం మొహం చెల్లక ఆదినారాయణ గారు ఆశ్రయిస్తారేమోనని ఆశతో వచ్చాను. తీరా వస్తే ఆయన లేరు. అతను లేకపోతే అమ్మా నేను లేవు. ఏమండి? అవునమ్మా, విన్నావుగా వేణు, పట్నంలో నర్సుగా పనిచేస్తూ ఉండేదట. పాపం, చూడబోతే అనాథలా ఉంది. నీకు సహాయంగా ఉంటుందేమో, ఉండమన్నావా? అలాగే. రాజు గారు, కొబ్బరికాయ కొట్టండి. ఏంట్రా అటు చూడు. ఇదేమిటయ్యా, దేవుడికి ఇచ్చిన డబ్బుకి పేర్లు గోత్రాలు ఎందుకు? అది ఆనవాయితీ అండి. ఉండనివరా, నష్టమే ఉంది. అయ్యా రాజుగారు, దైవ దర్శనం చేస్తున్నారు కానీ రండి. బొండం కొట్టించమంటావా బావా? వద్దులేరా. తల కొట్టేసినంత పని అయ్యాక ఇంక బొండం ఎందుకులే. స్నేహమో స్నేహమో అని ఇల్లిచ్చి ధాన్యం గొలిచి నీ కాలి గోటికి కూడా పోలను వాడిని నెత్తినెక్కించుకున్నందుకు బాగానే కొట్టాడు మేకు. ఎవర్రా? ఈశ్వరుడు. ఆలయ పునర్నిర్మాణానికి భూరి విరాళం ఇచ్చిన దాత శ్రీ శంకరం మాస్టర్. తేరగా వస్తే ధారగా నేను పోస్తానండి. పోలేరా, ఎవరి పేరుంటే ఏంటి అని నువ్వు అనగలిగావు గాని నీ పేరుంటే బాగుంటుంది అని తను అనగలిగాడా? ఒక అంతంలో తిని ఒక మంచంలో పడుకున్నంత మాత్రాన ఒక రకం బుద్ధులు రావయ్యా. పక్కవాడిని చూసైనా మనం లౌక్యం నేర్చుకోవాలి. ఇవాళ శంకరం మాస్టర్ గారి పేరు కేవలం దేవాలయం గోడల మీద మటుకే ఎక్కింది. రేపటి నుంచి ఆస్తి దస్తావేజు మీదకి ఎక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రాజుగారు ఇంట్లోనే ఉన్నారయ్యో. సరైన టైంకే వచ్చాం. అదృష్టం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. 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 ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అవునండి, ఆలయ మరమ్మతులకి తమరు ఇస్తానన్న మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తే. ఇక్కడ ఎవరో కుప్పోస కూర్చోలేదు. ఆ దాతగారిది ఎదురిల్లు. అక్కడికి వెళ్ళండి.
ఇదేటా తండ్రి గారు మాట్లాడు. సరే శంకర మాస్టర్ని అడుగుదాం. ఏమిట్రా మిగతా డబ్బులు నన్ను ఇమ్మన్నావట? నిజమేనా? తమరింకా ఎక్కడెక్కడ భూరి విరాళాలు ఇద్దామనుకుంటున్నారో, ఎవరెవరికి గుప్తదానాలు చేద్దామనుకుంటున్నారో చెప్తే ఆస్తి యావత్తు తమరికి ధారపోసి చేతులు గడుక్కుని వెళ్ళిపోదామనుకుంటున్నాడు మా బావ. నోర్మోయ్, ఏమైందిరా వీడికి ఇవాళ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? వాడన్న మాటలు మాత్రం తప్పే ఉంది. మీ అన్నయ్య వరహాలరాజును మూర్ఖుడన్నాడు గానీ మరి ఇంత మూర్ఖుడు అనుకోలేదు. ఆయన్నేమి అనకండి. దీనికంతటికి మూల కారణం ఆ డౌట్ లేడు, అదే ఆ చంటి. స్కూల్లో జరిగిన విషయాన్ని పెద్ద చేసి అకారణంగా ఆ ముసలాయిని రెచ్చగొట్టాడు. ఇంతకీ నేనెందుకు అంతగా బాధపడిపోతున్నారు? నేను బాధపడేది దాని గురించి కాదు. వాడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా 3 పెళ్ళాల వెంటనే